బంధన కారణాలు మోక్ష హేతువులు తెలిసిన వాడే పండితుడు. అంటే ఇది విచక్షణ జ్ఞానం కలిగిన వాడు పండితుడు. అర్థమైందన్న? విచక్షణ జ్ఞానం ఏమిటి? ఇది చేస్తే ఇది మన బంధిస్తుంది, ఇది మన రేపు ఎరకబెడుతుంది, కాబట్టి ఇది మనకొద్దు అనేటువంటి దుఃఖ దోషానుదర్శనం అది ఎవరైతే చేస్తున్నాడో వాడు. రెండోది, అది బంధన కారణం, ఇది పెట్టుకుంటే నెత్తి మీద అంటుకుంటుంది అనేటువంటి దీంతో ఉండేది బంధన కారణం. తర్వాత ఇది మంచి పని, నేను ఆశ్రమానికి వచ్చినప్పుడు మోక్షం కోసం వచ్చాను కదా, పైకి చెప్పే మాట అదే కదే కదా, పైకి చెప్పే మాట అదే కదా, మోక్షానికే వచ్చాను కదా, కానీ ఇక్కడ చేసేవన్నీ వేరే పనులు. సో ఈ నిజం తెలిసినవాడు, మోక్ష హేతు ఏది అని తెలిసినవాడు పండితుడు అంటాడు. అంటే నువ్వు ఏ పని చేసి ఏ మార్గంలో నువ్వు ఉంటే అది నిన్ను మోక్ష మార్గానికి తీసుకెడుతుందో ఆ తేడా తెలిసినవాడు పండితుడు అంటున్నాడు. అంటే ఈ తప్పు పని చేస్తే నేను మోక్షానికి వెళ్ళను సరిగదా, నరకానికి పోయే అవకాశం ఉంది, దుఃఖహేతు ఇది, దీన్ని నేను పాటించకూడదు అనేటువంటి జ్ఞానం. ఇది నేను చెయ్యాలి, చేయవలసిన కర్మ, మానవుడుగాను లేక ఆశ్రమానికి వచ్చిన వాడుగా ఒక ఆధ్యాత్మిక చింతనాపరుడుగా నేను చేయవలసిన పని ఇది అనుకుని ఈ రెండిటి తేడాన్ని గుర్తించి నడిచేవాడే పండితుడు. అంటే 14 డిగ్రీలు PhDలు పెట్టుకున్నవాడు పండితుడు కాదు. ఇక్కడ భగవద్గీతలో కూడా అదే చెప్తాడు. అర్థమైనా? నేనెవరు అనే జ్ఞానం తెలిసిన వాడే పండితుడు, అంతే. ఎందుకంటే బిడ్డ తెలిసిన తర్వాత, నువ్వెవరనేది తెలిసిన తర్వాత న్యాచురల్గా నీకు ప్రతిదాని వెనకాల పరిగెత్తి వెంపర్లాడే తత్వం పోతుంది కదరా నాన్న. ఎంత నేనే అయి ఉన్నాను, ఈ ఆశ్రమం అంతా నాదే కదా, ఆశ్రమం అంతా మందే అనుకున్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా పోయి సెల్ ఫోన్ ఎత్తికెళ్ళాల్సిన పని ఏంటి? అంటే నీలో ఆ విశాలత్వం రాలా. నేను చెప్పేది అది. నిజంగా ఆశ్రమం అంతా నీదే మందైనా అని అనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఇది ఎత్తుకెళ్ళిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఈ ఆశ్రమంలో నేను ఉన్నాను కానీ ఇవన్నీ నావి కాదు, ఇవి నేను ఎత్తికెడితేనే ఇది నాది అనే దుర్బుద్ధి నీలో పోలే, కాబట్టి ఆ విశాలత్వం నీలో రాలేదు. సో ఆశ్రమానికి వస్తే ఏమైంది, ఇంకో చోటకి వెడితే ఏమైంది, ఎక్కడికి వెళ్ళినా అది. ఓకే, రైట్. తర్వాత కాబట్టి ఈ రెండిటి యొక్క తేడా, మంచి పనులు చేస్తే లాభం ఏమిటి, చెడు పనులు చేస్తే నష్టం ఏమిటి, ఈ తేడా తెలుసుకున్నవాడు, విచక్షణా జ్ఞానం కలిగిన వాడు, వాడు పండితుడు అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. తర్వాత ఇంకోటి ఇప్పుడు ముఖ్యమైనది వస్తుంది. సమయానికి వచ్చావురా. ఈ శరీరం నాది అనుకోవటమే మూర్ఖత్వం. ఇప్పుడు ఈ శరీరం నాది, నేనే ఈ శరీరం అనుకోకుండా ఎవరున్నారు ఒక్కళ్ళన్నా ఇట్లా చేయొత్తాను కదా, చూస్తాను. ఒక్కడు కూడా దొరకడు మనకి. కాబట్టి మనందరం ఎవరు? అర్థమైంది అక్క? కానీ తెలివితేటలు, ప్రపంచ తెలివితేటలు నిన్ను మించిన వాళ్ళు లేరు. 4 కొంపలు ముడేసి నాశనం చేసేయగలవు, అంత తెలివితేటలు ఉన్నాయి నీ దగ్గర. కానీ నాది అనుకోకుండా ఉండడం మాత్రం మన వల్ల కావట్లేదు. నాది నాకు కావాలి, ఇది కాదు. ఒక వ్యవస్థలో మనం అందరం కలిసి ఉన్నాం, చేస్తున్నాం. కేవలం మన పాత్ర మనం పోషించడానికి ఉన్నాం తప్ప కనపడిందల్లా మనది కాదు. ఇప్పుడు అదే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు అనుకోవే, నువ్వు ఒక రకమైన ఉద్యోగం చేస్తున్నావు, ఆవిడ ఒక రకం, ఈయన ఒక రకం, ఈయన ఒక రకం, అందరు రకరకాలు. ఈ 10 మంది కలిసి పనిచేస్తే ఆ ఫ్యాక్టరీలో ఉన్న పెద్ద మిషన్ నడుస్తుంది. అవునా కదా బేటా? నువ్వు నిస్వార్థంగా నువ్వు తయారు చేసిన వస్తువు ఈవిడికి మూల ఉత్పత్తి కింద ఉపయోగపడుతుంది. దాన్ని ఆవిడ మార్చి మళ్ళీ రెండో వాడికి ఇస్తుంది. అట్లా వెళ్ళి చేరిన తర్వాత ఫైనల్గా మన యొక్క ప్రోడక్ట్ తయారవుతుంది. ఇక్కడ నువ్వు చేయడంలోనే తప్పు చేసి పెట్టావు అనుకో, దాన్ని 4 చుట్లు తిప్పాలి, 2 చుట్లే తిప్పి పంపించావు. నువ్వు సరిగా పంపించావు కదా అని ఆవిడ పైన మామూలుగా టంకం కొట్టి పంపించింది. సో అది అలా వెళ్ళిపోయి ఏమైపోయింది, చివరికి వచ్చేటప్పటికి ఫైనల్గా ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టక్కన ఊడి కింద పడిపోయింది, ప్రోడక్ట్ పోయింది. అంటే ఎక్కడుంది మూల కారణం? ఎక్కడుంది? ఆ మొదటి ఆవిడ అశ్రద్ధ. తను కరెక్ట్గా టైట్ చేసి 4 చుట్లు తిప్పితే బిగించుంటే
అది వస్తువు సరిగానే పెడుతుంది. 2 తిప్పి మొగుడిని ఆలోచిస్తున్నావు, పిల్లలను ఆలోచిస్తున్నావు, 2 చుట్లు తిప్పి ఆ సాలే అనుకుని వదిలేసింది. ఆవిడ అంతకన్నా ఇది ఆవిడ తిప్పే ఉంటుందని ఈవిడ కూడా ఒకటి తిప్పి పంపించింది. ఏమైంది మటాష్, పైన ప్రోడక్ట్ పోయింది, నాశనం. సో పోయేవాడెవడు? పరిశ్రమ పెట్టిన యజమాని లేదా ఆశ్రమం పెట్టిన వెర్రుడు. అంతే, అర్థమైందా? కాబట్టి శరీరం నాది అనుకోవడం మూర్ఖత్వం. ఇంతకన్నా ఇంకేం తిట్టాలో మరి ఆయనకి తెలియలే, నాకు తెలియదు. ఓకే, తర్వాత సంసారం వైపుకు కాకుండా నా వైపుకు నడిపించేదే సుమార్గం. మనందరం దోవ ఎటు ఉందిరా, వచ్చింది ఆశ్రమానికి, కానీ మనం నడిచేది ఎటు? అవ దగ్గరికి వెళ్ళిపోవాలి రాత్రి అవ. ఉంటాడు, డే అంతా ఉంటాడు, రాత్రి అప్పుడు కరెక్ట్గా వెళ్ళిపో. అంటే ఇప్పుడు మన ఆశ్రమ మార్గం, నేను ఊరికే నవ్వుతాను. సో అప్పుడు ఆశ్రమ మార్గం పట్టినట్ట, గృహం వైపు మార్గం పట్టినట్ట, ఏది? కాబట్టి సంసారం వైపుకి లాగితే అది కాకుండా మోక్షం, ఆయన భగవంతుడి వైపుకి లాగే మార్గం ఏది ఉందో అది సుమార్గం, అంటే మంచి మార్గము. ఇక్కడ మేము కూర్చుని ఒక్కళ్ళమే, మీరేమో 30 మంది 40 మంది ఉన్నారు, అటువైపు లాగేవాళ్ళు. టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది, అర్థమైందా? ఒక్కళ్ళు పట్టుకుని మేము లాగుతూ ఉంటాం, ఇటు రావాలి, ఇటు రావాలి, దేవుడి వైపు రావాలి, గురువుగారి వైపు రావాలి, మేము ఇటు లాగుతూ ఉంటాం. 30 మంది అడుగుతూ ఉంటారు. ఏది గెలుస్తుంది అయ్యా? 30 మందే గెలుస్తారు. సో ఈ సంసారం వైపు ఉన్న వాళ్ళు ఏమన్నారు? దేహం నాదని అనుకునేవాడు ఏమన్నాడు? మూర్ఖుడు అన్నాడు. అర్థమైందా? ఇది ఉన్న రహస్యం, ఇది చాలా వివరణంగా మాట్లాడుకున్నాం అంతే, అంతగా ఇంకేం లేదు.